సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో చింత చిగురు తినొచ్చా లేదా అని డౌట్ వచ్చిందనమాట. సో కామెంట్ వచ్చింది నిన్నటి వీడియోలో. సో దాని గురించి ఈరోజు మనమైతే క్లియర్గా తెలుసుకుందాం. సో ప్రెగ్నెన్సీలో చింత చిగురు అనేది హ్యాపీగా తీసుకోవచ్చు అండి. నేచర్ నుంచి వచ్చేది ఏదైనా సరే మనము చక్కగా తీసుకోవచ్చు. అండ్ వేరే ఆకుకూరలకి వేటికైనా సరే మందులు అనేవి కొడతారు, కానీ మనకి చింత చిగురుకి ఎలాంటి మందులు కొట్టరు. చాలా న్యాచురల్గా అండ్ హెల్దీగా దొరుకుతుందన్నమాట మనకి. ఇందులో ఎలాంటి కెమికల్ కూడా ఉండదు, బేబీకి ఎలాంటి హార్మ్ అవ్వదు. డైరెక్ట్ కూడా మీరు చింత చిగురుని అలా తెంపుకొని తినొచ్చు. సో దీనివల్ల మంచి లాభాలు ఉంటాయి. బేబీకి హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. అండ్ మనకి బాడీకి కావాల్సిన, అంటే కొంతమందికి ఏంటంటే వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు కూడా చింత చిగురుని అలా తీసుకోవచ్చు. అండ్ నోటి పూత కానీ, లేదంటే నోట్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ దీనివల్ల పోతుంది అనమాట. లోపల బాడీలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్న ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఖచ్చితంగా పోతుంది. అండ్ ఈ ఎండకి చాలామందికి ఏంటంటే ఎండ దెబ్బ కొట్టడం, అంటే యూరిన్ పోసేటప్పుడు మంట రావడం ఇలాంటిది ఉంటుంది. బాడీ డీహైడ్రేట్ అయిపోవడం ఇలాంటి సమస్య ఉంటుంది. వీళ్ళకు కూడా ఈ చింత చిగురు అనేది చాలా మంచిది. సో ప్రెగ్నెన్సీ వాళ్ళ గురించే చెప్తున్నాను నేను. దాని తర్వాత ప్రెగ్నెన్సీలో మామూలుగా మీకు మోషన్ ప్రాబ్లం ఉంటుంది, మలబద్ధకం అనేది ఉంటుంది. సో ఈ చింత చిగురు తీసుకోవడం వల్ల దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఖచ్చితంగా మోషన్ అనేది ఫ్రీ అవుతుంది. సో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో బేబీ గ్రోత్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఈ సమ్మర్లోనే దొరుకుతుంది చింత చిగురు కూడా, ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు. కాకపోతే దీన్ని ఎక్కువగా తీసుకోకండి. తీసుకోవచ్చు కానీ రోజు అదే తీసుకోవడం మంచిది కాదు. ఏదైనా సరే రోజు ఎక్కువగా తీసుకోవద్దు, మితంగా తీసుకోవాలి. కొంచెం ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లమ్సే వస్తాయి. సో ఇది ఏంటంటే చింత చిగురు కాబట్టి కొంచెం హీట్ చేస్తుంది అనమాట. సో హీట్ వల్ల కొంచెం బ్లీడింగ్ కానీ, లేదా ఇంకా ఏమన్నా ఇన్ఫెక్షన్స్, అంటే మామూలుగా వేడి చేసి వేడి పొక్కులు అవుతాయి చూసారా, ఇలాంటివి అవుతాయి అన్నమాట. సో ఖచ్చితంగా చూసి తినండి. తినేటప్పుడు కొంచెం ఒక కప్పు వరకు తీసుకోవచ్చు, అంతకు మించి డైలీ ఇదే తింటే మాత్రం ప్రాబ్లం అవుతుంది. ఏ కూరగాయ అయినా, కాకరకాయ అయినా సరే రోజు తింటే వేడి చేస్తుంది కదా, అలానే చింత చిగురు కూడా వేడి చేస్తుంది అనమాట. ఇది తప్ప దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు, అంతా మంచిగా ఉంటుంది. వారంలో ఒక్కసారి అయితే మీరు ఖచ్చితంగా ఆకుకూరల బదులు ఇది ఒకసారి ట్రై చేయొచ్చు. పప్పులో వేసుకోవచ్చు, ఏదైనా కర్రీలో, చికెన్ మటన్లో కూడా వేసుకొని తినొచ్చు చింత చిగురిని. సో హ్యాపీగా తీసుకోవచ్చు. సో చాలామంది అడిగారు, అంటే ఒక కామెంట్కి చాలామంది రిప్లైస్ ఇచ్చారనమాట, యూట్యూబ్లో ఎక్కడ లేదు అనేసి. సో నేను మా అమ్మని అడిగితే చెప్పిందనమాట, ఎలాంటి ప్రాబ్లం ఉండదు, తీసుకోవచ్చు హ్యాపీగా అని. సో అందుకే నేను ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియో, ప్రెగ్నెన్సీలో చింత చిగురు తీసుకోవచ్చా లేదా అనే దాని గురించి ఈరోజు టాపిక్. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.